కాబట్టి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ, లేదా సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ సంతోషమే కానీ, ఒక్కొక్క వ్యక్తి ఒక వీడియో యూట్యూబ్లో చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియో ఎందుకు తేవాలనుకున్నారో, ఎంత సమాజంలో ఉన్న మోసాలకు ప్రశ్నించి ఉపయోగం లేదు. మీకు మామూలుగా నేనైతే న్యాయస్థానం తీర్పులు కూడా చూశాను. న్యాయస్థానం తీర్పులు ఎవరికి అమలు అవుతున్నాయి? అధికార బలం ఉన్న వాళ్ళకి అమలు అవుతున్నాయి. న్యాయస్థానం తీర్పులు అందరికి అమలు అవుతున్నాయా? లేదు. గవర్నమెంట్ మనకు మామూలుగా గౌరవ న్యాయస్థానం తీర్పు ఇస్తుంది, గవర్నమెంట్ చేయలేదు. వాడు ఏటికేస్తే కాటికేస్తే ఏటికేస్తుంది, కాలికి గోటికి ఈ విధంగా వేసుకుంటూ పోతారు. కాబట్టి గవర్నమెంట్లో పలుకుబడి లేని వాళ్ళు న్యాయస్థానం తీర్పులు ఇచ్చిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి అమలు జరగక. అదే మామూలుగా అధికార బలం ఉన్న వాళ్ళకైతే వెంటనే అమలు చేస్తారు, మొత్తం వ్యవస్థ అంతా పోతుంది. కాబట్టి వ్యవస్థలను ఎలా మోసం చేసి బతుకుతున్నారో వాళ్ళకే అమలు అవుతాయి తీర్పులు వచ్చిన తర్వాత. అదేవిధంగా పేదవాడికి ఇచ్చిన తీర్పు ఎంత త్వరగా అమలుతుందా? మధ్యలో మళ్ళీ మీడియేటర్ వస్తారు, మధ్యలో బెనామీలు వస్తారు, తర్వాత పొలిటికల్ వస్తారు, తర్వాత రకరకాల మళ్ళీ వర్గ భేదాలు రాజకీయాలు సృష్టిస్తారు. ఎన్ని జరుగుతాయో మీకు పల్లెటూరులో కేసుల గురించి కానీ తెలిస్తే అర్థమవుతుంది. ఒక్కసారి రీసెర్చ్ కానీ చేస్తే పోలీసు ఒక్కొక్క గ్రామానికి పోండి, న్యాయస్థానం తీర్పులు ఎవరికి ఏ విధంగా అమలైనవి, ఏ విధంగా అమలు కాలేదు, ఏ విధంగా కేసులు జరుగుతున్నాయి, ఏ విధంగా బినామీ కేసులు పడుతున్నాయి, ఏ విధంగా రాజకీయ కేసులు పడుతున్నాయి. ఇప్పుడు నిరంతరం పనిచేసుకునే వ్యక్తికి ఇప్పుడు టౌన్లో అనుకో, వాళ్ళు మామూలుగా వాళ్ళ పని అంతా చేసుకోకపోవడం, లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం ఏదో ఒక రెండు నాయకుల దగ్గర తిరుగుతూ ఉంటారు. వాళ్ళు రాజకీయ నాయకులు తిరుగుతారు, వాళ్ళు ఏదో సాయం చేస్తుంటారు, జరిగిపోతూ ఉంటుంది. కానీ పల్లెటూరులో అట్ట కాదు. రాజకీయాల ప్రకారం ఎలక్షన్ టైంలో ఓట్లు వేసినా నిరంతరం పని చేసుకునేవాడు. ఆ వ్యక్తులు పట్టణం వచ్చినవాడు ఇప్పుడు పని చేసుకుంటూనే ఉన్నారు. రోజు వాళ్ళ చుట్టూ మామూలుగా పని కళ్ళలో ఖాళీ లేకపోతే వాళ్ళ దగ్గరకు పోవాలనుకున్నా కూడా పోలేకపోవడానికి కారణం ఏంది? వీళ్ళు నిరంతరం పని మీద శ్రద్ధ. పల్లెటూరులో పని చేసుకునే వ్యక్తి నిరంతరం నాయకుల చుట్టూ తిరగరు. ఎందుకు వచ్చిన రోజు ఆదరించడం, నచ్చినోడికి ఓటేస్తారు, మేము వేయగలం, లేదనుకుంటే ఈ ఊళ్ళో ఈ విధంగా పరిస్థితి ఉంది, మీరంటే మాకు అభిమానమే. కానీ అవతల వాళ్ళు సృష్టించే సమస్యలకి పరిష్కారం ఇంతకుముందు గతంలో మామూలుగా బహిరంగంగా ఓట్లేసి పొలాలు పోగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏదో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు. నిజమైన అభిమానం ఉండేవాళ్ళు. అభిమానం లేని వాళ్ళు మేము మీకేమో అంటారు. అసలు వేయకుండా మామూలుగా వేయొద్దని చెప్పేసి అవతల వాళ్ళతో కలిపేసి అవతల ఒకరోజు యువతలో ఒకరోజు ఒక పార్టీ వాడు, ఇంకొక రోజు ఇంకొక పార్టీ వాడు. వాళ్ళకి ఆదాయం ఇస్తే కానీ వాళ్ళు రాజకీయాలు చేయరు. వాళ్ళ వల్ల ఏదైనా ఆదాయం ఇస్తే చేస్తారు. వాళ్ళు నిరంతరం వ్యవహారాలు సృష్టించుకుంటూ పోతారు, ఏదో గొడవ సృష్టిస్తూ పోతారు. వాళ్ళకి వృత్తి అనమాట. వ్యవహారాలు సృష్టించుకొని బతకడం, డబ్బు సంపాదించుకోవడం అనేది వాళ్ళు కొంతమంది వృత్తి. 100% వృత్తి అది. కాబట్టి నేనైతే అబద్ధాలు చెప్పదలుచుకోవాలి వీడియోలో. వాస్తవంగా శాస్త్రం ప్రకారం నేను చదువుకున్నటువంటి మీకు తెలుస్తుంది, మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పటికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయిందా స్కిప్ చేయమని ఇబ్బంది లేదు. కాబట్టి అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఈ వీడియోను ముగిస్తున్నాను. ఈ కథని ఏదైనా మంచి వ్యక్తే కాదా మనం ఆలోచించాలి. మంచి వ్యక్తి అయితే మన కులాన్ని మనం ఆదరించాలి. మామూలుగా అవతల కులాన్ని కూడా మనం ఆదరించాలి. సాయం చేయలేనప్పుడు, సమస్యను పరిష్కరించలేనప్పుడు, న్యాయం లేనప్పుడు కొంతమంది మోసగాళ్ళు ఏంటంటే తన కులాన్ని కాపాడుకోవడం ఇంకొకరిని బలి చేస్తుంటారు. ఉద్యోగాల పేరుతో వాళ్ళ కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇంకొక కులాన్ని వాడుకునే వాళ్ళు నేను ఎంతోమందిని చూశానని చెప్పా. అవునా నేను ఇన్ని రాష్ట్రాలు ఉద్యోగం చేశాను, కానీ ఉద్యోగం చేసి నేను ధర్మంగా చేశాను, అక్రమంగా పాల్పడలేదు. కాబట్టి అందుకే ఎందుకు చెప్తున్నా అంటే ఈ కామెంట్ల కారణంగానే ఈ వీడియో నేను చేస్తున్నాను. కామెంట్లు చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. కొత్త వీడియోలు చెప్పాను, ఒక్కొక్క ఏరియాలో ఒక 10 రూపాయలకు కూలి పని కోసం వచ్చిన వాళ్ళు పని దొరక వెళ్ళిపోయేవాళ్ళు ఎంత బాధపడ్డారు పని లేక. అదేవిధంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పినా, సుమారు 1000 రూపాయల వరకు ఇస్తామన్నా గోవాలో ఎవరు రాలి చూడండి. అంటే అప్పుడు బయట నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి పనులు చేయించిన రోజులు కూడా ఉన్నాయి నేనైతే కంపెనీలో. కాబట్టి 1000 రూపాయలు ఇస్తున్నాను రాలా, ఇక్కడ 10 రూపాయల కోసం మేము వస్తామన్నారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. పల్లెటూరులో ఏమో నమ్మకంగా ఉంటారు. ఆ మోసగాళ్ళని ఎదుర్కొని పల్లెటూరులో నమ్మకస్తులకి నిలబడగలిగే వ్యక్తి అండగా. ఇప్పుడు యువతల వ్యక్తి వచ్చినప్పటికీ నష్టపోయిన వ్యక్తి పుడుచుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంత మానసిక బాధపడతారు. తర్వాత ఎవరు సాయం చేస్తుంటారు, వాళ్ళ కాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గర ఉండి వెళ్ళిపోయారు అంటారు. ఎంత నష్టపోయిన విషయం లోపల ఎవరికి ఏ నాయకుడికి చెప్పరు.
ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఏ విధంగా ఒకళ్ళు నష్టపోయినా ఈ విధంగా మోసాలు చేసినా ఎవరు రికవరీ లేదు కదా. రికవరీ లేనప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి నష్టపోయాడు, ఇద్దరు వ్యక్తులు ఒకే చోట ఒకేసారి ఉద్యోగంలో చేరాడు. లేదు ఒక వ్యక్తి ముందు చేరిన వ్యక్తి వెనక చేరిన వ్యక్తి ఒక 5-6 ప్రమోటర్లు పర్మనెంట్ అయ్యి ప్రమోషన్ ఇస్తారు. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఈ వ్యక్తి అర్హతలు ఉన్న వ్యక్తి రాలేదు. ఆ వ్యక్తికి ఎంతైతే ఇస్తున్నారు ఈ వ్యక్తికి అంత ఇస్తారా? అతనికి ఎన్ని ప్రమోషన్లు వచ్చినాయి ఈ వ్యక్తికి ఇస్తే ఆ చట్టం మనలో అమలు చేయగలిగే వ్యక్తులు లేరు. మన చట్టాలు ఉన్నాయి, అమలు చేయగలిగేది ఎవరు? కాబట్టి కామెంట్లు పెట్టడం వరకు సంతోషమే. నేను రిప్లై కొందరికి ఇస్తూ వచ్చాను. నా వీడియోలు కానీ మీకు నచ్చితే ఇప్పుడు మనకు ఇంకా క్లారిటీ రావాలంటే మనం ఏం చేయాలి? మైకులు తెచ్చుకోవాలి, వీడియోలు దీని మీద మనం బతకగలం అనుకునేటప్పుడు మనకు క్లారిటీగా అన్నీ వస్తాయి. నాకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది 30 సంవత్సరాలుగా నేను చదివాను. హిందీ గ్రంథాలు చదివాను, తెలుగు గ్రంథాలు చదివాను, అనేక మామూలుగా నెట్లో మన యూట్యూబ్లో కూడా చర్చ చేశాను. చర్చ చేసిన తర్వాత అక్కడ ఉన్న పొరపాట్లు సరి చేసి ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఎంబ్రేక్ ఉండగానే మా మిలీనియర్ అవుతున్నాను. ఎంబ్రేక్ మీరు ఉండగానే మిలీనియర్ కాదు. ఎందుకంటే ఎంబ్రేక్ ఉంటే మిలీనియర్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు ఆయుషరేఖ బాగుండాలి, దినరేఖ బాగుండాలి. ఆకస్మికంగా ఏదైనా కొంత వస్తుంది. మనం చెప్పాను ఆకస్మికంగా కొన్ని లాభాలు వస్తాయి. ధనరేఖ లేకపోయినప్పటికీ ఆకస్మికంగా కొద్ది అదృష్టం అనేది కొంతమందికి ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చిన వరం అనమాట. ధనరేఖ ఉండబల్లే ఆ విధంగా మిలీనియర్ అవుతాడంటే మిలీనియర్ అవుతాడు ఎప్పుడు అవుతాడు? ఈ 3 రేఖలు బాగుండాలి. ఆయుషరేఖ బాగుండాలి, ఆత్మరేఖ బాగుండాలి, బుద్ధిరేఖ బాగుండాలి. ఈ 3 రేఖలు బాగుంటేనే నీకు మిలీనియర్ రేఖ పనిచేస్తుంది. ఈ 3 రేఖలు బాగలేకుండా మిలీనియర్ పని ఎలా చేస్తుంది? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కామెంట్ చేసే ముందు మామూలుగా కష్టం లేకుండా మీరు బతకొచ్చేమో కానీ నీ కష్టాలు పడిన వ్యక్తులు నా దగ్గర నేను అకౌంటెంట్గా పనిచేసినప్పుడు నా దగ్గర పేమెంట్ తీసుకున్నాను. నేను అనేక సమస్యలు వినడం చిన్నప్పటి నుంచి అలవాటు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నా సొంత డబ్బులకు వ్యవస్థ ఖర్చు పెట్టి వ్యవస్థను నడిపించినా కూడా కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, దాక్షిణ్యం లేదు. నేను చూశాను కదా, చాలామంది మోసం చేసి బతుకుతుంది. నేనైతే అప్పులు తేవడం, అప్పులు మళ్ళీ కడతా వచ్చా. అంతేగాని ఒక కామెంట్ చేయడం అనేటువంటిది ఎవరికంటే వాళ్ళకి శాస్త్రం మీద అన్న అవగాహన ఉండకపోవచ్చు. లేదనుకుంటుంటే ఒక విధంగా చెప్పినప్పుడు మనం ఒక వీడియోను ముందుకు తీసుకొని పోతే దానిలో నిలవదొక్కున్న తర్వాత కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. ఆ ఆటుపోట్ల ప్రకారం పేదవాళ్ళకి ఉపయోగపడతాయి అని నేను వీడియో చేస్తున్నా. ఈ పేదవాళ్ళకి ఉపయోగపడతాయి. పాపం మామూలుగా పుస్తకాలు కానీ నెట్ కానీ ఈ విధంగా అందుబాటులో లేని వాళ్ళకి ఒరిజినాలిటీ ఉన్న పుస్తకంలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ ప్రకారం నేను వీడియోలు చెప్తున్నాను. అంతేగాని మామూలుగా కంప్యూటర్ ద్వారానో లేకపోతే ఇదోనో ఈ విధంగా యూట్యూబ్ మామూలుగా ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు కాబట్టి చిన్న వీడియోలు కాబట్టి వింటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ వాళ్ళు విని నన్ను లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే మరింత క్లారిటీగా మరిన్ని ఫెసిలిటీస్తో మీ ముందుకు వీడియోలు చేయడానికి వస్తాను. మీరు అప్పుడు ఆదరించండి, ఇంకా ఆదరించండి. కామెంట్లు పెట్టడం అనేది నాకు సంతోషమే. మీ యొక్క ఆలోచన సరళది, మీరు వచ్చిన లైన్ అది. కాబట్టి మీరు వచ్చిన లైన్ ప్రకారము మీకు తెలిసిన సబ్జెక్టు తెలియదు కాబట్టి నేను చెప్పేది ఈ విధంగా మీకు ఆ విధంగా ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ విధంగా ఆలోచించేటప్పుడు ఇప్పుడు నేనైతే చెప్పేది మామూలుగా ఒక మతస్థుడు ఒక శాస్త్రాన్ని చెప్పేటప్పుడు నీ మతం మీద దేశం ఉంటే కామెంట్లు పెడతారు, లేదంటే మామూలుగా ఇంకొక విధంగా కామెంట్లు పెట్టచ్చు. శాస్త్రం తెలియకపోయినా కామెంట్లు పెడతారు, నీకు అర్థం కాకూడదు. వినండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేగాని వినలేదు బాగలేదు దాని మామూలుగా ఎంతమంది స్కిప్ చేసిన వాళ్ళు చూస్తున్నాం. మామూలుగా మనం ఏంటంటే మీరు మామూలు ప్రతి ఒక్కరు ఆదరిస్తారని వీడియోలు పెడతారు. ఇప్పుడు ఈరోజు హిందువులు ఎంతోమంది మతాలు మారుతూ వచ్చారు. రాజుల కాలం నుంచి హిందువుగా పుట్టి హిందువుగా పెరిగి తన కులపోళ్ళు కానీ తన ప్రాంతం వాళ్ళు కానీ తన సహాయం చేయనప్పుడు లేదనుకో తన వ్యవస్థలో ఉన్నవాడు తన సంస్థలో ఉన్నవాడు మోసాలకు ఎక్కువ పాల్పడుతున్నప్పుడు ఒక మతం వాళ్ళు ఇంకొక మతాన్ని మామూలుగా ఆశ్రయించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. చాలామంది ఆశ్రయించి మళ్ళీ అదే రిటర్న్గా తన మాతృ సంస్థలో చేరిన వాళ్ళు ఉన్నారు. చేరిన తర్వాత ఏం చేయాలి? మోసాలు చేయకూడదు. నీకు ఇప్పుడు ఒక మతంలో పుట్టి ఇంకొక మతంలో చేరిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగా, ఎందుకంటే రికార్డులు మారు, మతం మారిన వాళ్ళ లక్షణాల ప్రకారం వాడు హిందువా కాదో తెలియాలి.
ఒక మతం మారిన తర్వాత ఇప్పుడు చాలామంది స్కూల్స్ పెడతారు, ఇతర మత సంస్థలను డబ్బులు తెచ్చుకుంటున్నారు. నీకు ఆ నుంచి డబ్బులు వచ్చినాయనే అభిమానం సంతోషమే. కానీ మీరు ఆ డబ్బులు తెచ్చుకున్నంత మాత్రాన ఆ డబ్బులు తెచ్చుకొని ఇంకొక హిందువులను లేకపోతే ఇంకొక మతస్థులను ఈ విధంగా హింసపెట్టంటాం, మేము చూసుకుంటామని చెప్పేసి చాలామందిని రికార్డులో ఏమో హిందూ ఉంటుంది, లేదా హిందూ వ్యవస్థలో ఉద్యోగాలు చేరుంటారు. కాబట్టి వాళ్ళు చేసే మోసాలు ఎవరికి తెలియదు. మళ్ళీ ఇంట్లో వాళ్ళంతా హిందూ దేవుడి చుట్టూ తిరుగుతారు. వాళ్ళు చేసే ఉదయం నుంచి సాయంత్రం హిందువులను అన్యాయం చేయడమే, హిందువులను మోసం చేయడమే. నాకు తెలిసి భారతదేశంలో హిందువులు చేసే అన్యాయాలు చిన్న